హాయ్ బ్రో. సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలనుకుంటున్నా. సక్సెస్ఫుల్ ట్రేడర్ నువ్వు అవ్వాలనుకుంటే నువ్వు నీకు కనిపించిందని ట్రేడ్ చేస్తున్నావా, నీకు అనిపించిందని ట్రేడ్ చేస్తున్నావా అన్నది మ్యాటర్ చేస్తుంది బ్రో. అంటే చార్ట్లో ఒకటి కనిపిస్తుంది, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, 2-3 ఇయర్స్ చూసావు, చార్ట్ ఒకటి చెప్తుంది, నీ మనసులో ఒకటి అనుకుంటున్నావు, ఇది బాగా పరిగెట్టుద్ది, ఇది బాగా మంచి మంచి టార్గెట్ ఇస్తుంది అని నువ్వు ఆ ట్రేడ్ పైన నువ్వు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నావు. అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకునేటప్పుడు నీకు మంచి రిస్క్ టు రివార్డ్ వచ్చినా సరే నువ్వు బుక్ చేయవు బ్రో. అలానే చేస్తున్నావా నువ్వు? అలా చేస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎమోషన్స్ని, ఫియర్స్ని, ఎక్స్పెక్టేషన్స్ ట్రేడ్ చేస్తున్నావని. నువ్వు 2-3 ఇయర్స్ నువ్వు ట్రేడింగ్లో టైం ఇచ్చావు అంటే నువ్వు ఖచ్చితంగా నీ ఎక్స్పీరియన్స్తో కొన్ని రూల్స్ని రెడీ చేసుకొని ఉంటావు, ఖచ్చితంగా చేసి ఉంటావు. నువ్వు సీరియస్ ట్రేడర్ అయితే నీ ఎక్స్పీరియన్స్ ఆధారంగా నువ్వు తయారు చేసిన రూల్స్ని నువ్వు ఫాలో చేయలేకపోతున్నావు. అలా ఉంటేనే నువ్వు సక్సెస్ఫుల్ అవ్వలేకపోతున్నావు. ఎక్స్పీరియన్స్ అనేది ఈక్వల్ టు తపస్సు బ్రో. అంటే నువ్వు ప్రతిరోజు వస్తున్నావు, చూస్తున్నావు, నీ ఎక్స్పీరియన్స్ అనేది నీ తపస్సు ఆధారంగా నువ్వు ఐడెంటిఫికేషన్ చేసినటువంటి రూల్స్ని నీ తపస్సు ద్వారా వచ్చిన ఫలితాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నావు. దాన్ని నీ ట్రేడింగ్లో నువ్వు కలుపుకొని వెళ్ళలేకపోతున్నావు. అందుకనే నువ్వు ఫెయిల్ అవుతున్నావు. నువ్వు ఎన్నాళ్ళు చేసావు అన్నది నీ ఎక్స్పీరియన్స్ ద్వారా నువ్వు నేర్చుకున్నది ఏంటి, నువ్వు నేర్చుకున్న ఆధారంగా నువ్వు ఎంత ఇంప్లిమెంటేషన్ చేస్తున్నావు, నువ్వు నేర్చుకున్న ప్రతిదాన్ని 100% ఇంప్లిమెంటేషన్ నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతావు బ్రో. అవి తీరుతావు. మోస్ట్లీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనం అంతా నేర్చుకుంటాం, మనకు తెలుసు ఇక్కడ పోతాం, ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు, అయినా చేస్తుంటాం. మనం 2 స్టాప్ లాస్ కంటే ఎక్కువ స్టాప్ లాస్ తీసుకోకూడదని తెలుసు, అయినా చేస్తుంటాం. క్వాంటిటీ ఎక్కువ పెడితే మనం భయపడతాం, మనం తొందరగా కట్ చేస్తాం, మనకు లాస్ ఎక్కువ వద్దని తెలుసు, మన రూల్స్ని ఫాలో చేయలేమని తెలుసు. ట్రేడింగ్ ఈజ్ ఏ స్పిరిచువల్ గేమ్. నిజం చెప్తున్నా, ట్రేడింగ్ అనేది స్పిరిచువల్ గేమ్. ఇది ఈరోజు నీది తీసేసుకో. నువ్వు 2 స్టాప్ లాస్లు కొట్టేసావంటే ఈరోజు నాది కాదు అని నువ్వు ఏ రోజైతే మార్కెట్కి సరెండర్ అయ్యి రెస్పెక్ట్ ఇస్తావో, మార్కెట్ని మించిన టీచర్ లేదు బ్రో. దానికి ఏ రోజైతే నువ్వు రెస్పెక్ట్ ఇస్తావో అది నీకో రోజు ఇస్తుంది బ్రో. లాట్లో నువ్వు రెస్పెక్ట్ చేసిన రోజు ఆటోమేటిక్గా నీకు అంతా అర్థమవుతూ ఉంటుంది. నువ్వు తక్కువ క్వాంటిటీతో పర్ఫెక్ట్ రూల్ బేస్డ్ ట్రేడింగ్ కనుక చేస్తే నీకు ఖచ్చితంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. నీకు గుండె దడ ఏం పెరగదు, పర్ఫెక్ట్గా ఉంటుంది, డోపమిన్ పెరగదు, ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఎంత కంట్రోల్డ్గా ఉంటే అంత తొందరగా సక్సెస్ అవుతావు. ఇంతకు మించిన ట్రేడింగ్ రూల్ ఏం లేదు. ఖచ్చితంగా ఈ రూల్స్ని ఫాలో అయితే నువ్వు సక్సెస్ఫుల్ అయి తీరాల్సిందే. నీకు అవును ఇది నిజమే అని మనస్ఫూర్తిగా నీకు అనిపిస్తే లైక్ చేయి, ఫాలో చేయి, షేర్ చేయి.